హాయ్ ఆడియన్స్, చూడండి. నా నరకాయలో సుక్క నీళ్ళు లేవు. గిల్ల కొట్టేయాలని వచ్చిన, కానీ అతను కూడా పలుకుతాడో లేదో. గిల్ల కొట్టిద్దామని వచ్చిన, అతను ఏం పలుకుతాడో ఏమో తెలియదు. నారకాయలో నీళ్ళు లేవు. నీళ్ళు పెట్టుకుందామని వచ్చే కాలం నీళ్ళు రావడంలే. నీళ్ళు లేక ఎండిపోతుంది నారకాయ. సుక్క పెట్టిన అవి వచ్చి ఎండారక వారం ఇద్దో ఏమో, మరి చెప్పలేము. నీళ్ళు ఉండే వాళ్ళకేమో పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి మన సన్న తప్పుకోవాలకు నీళ్ళు కావాలంటే చాలా కష్టము. మనము ఏదన్నా అంటే దౌర్జన్యం చేస్తారు, మనం చేయలేము. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలను. పంట పెట్టాక పంట పెట్టి పంట చేతికి వచ్చాక ఎన్ని ఇబ్బందులు పడాలనో, ఎన్ని మాటలు పడాలనో, ఎన్ని ఇది కావాలనో మనకి నీళ్ళు వచ్చి ఓర్చుకోలేరు. కుళ్ళు కుతంత్రాలు ఎన్ని ఎక్కువ. కానీ రెంటికి మనం తట్టుకొని ముందుకెళ్ళాల. ఎక్కువ స్వార్థంతో కూడి ఉంటుంది. కానీ ఈ స్వార్థం అనేది ఏనాడితే మన దేశం అనేది బాగుపడుతుంది. చూడండి, సుక్క వచ్చాయి కాలం నీళ్ళు. దాని పెట్టి వచ్చిన సుక్క వచ్చాయి. అయినారకాయకి వచ్చి నింతే గిలగొడ్డి జమ్ముకున్న అతను కూడా ఏం కొడతాడో అడగాల. ఆయన ఏమంటాడో గిలగొట్టాయప్ప. చూద్దాం, ట్రై చేద్దాం, అడుగుదాం. మన ధర్మం కొట్టినట్టు, లేకంటే వేరే వాళ్ళని అడగాల. అలాగ నీళ్ళు పెట్టుకొని నీళ్ళు ఉన్న పాటికే నారకాయని కొట్టుకోవచ్చు. చూద్దాం. నా బాధ మీకు నచ్చితే లైక్ చేయండి, బెల్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వచ్చేసి ఇతరులకు నా వీడియోస్ షేర్ చేయండి. నాకు లైకులు రావడంలే, సబ్స్క్రైబ్స్ కొట్టడంలే, వాచింగ్ టైం తగ్గిపోతుంది. చూడండి, మీరు సొగుసులు పడి డ్యాన్సులు వేసే వాళ్ళకు, అదేవిధంగా ఇది వేసే వాళ్ళకు లైకులు కొడతారు. మాలాంటి కష్టం చేసుకునే వాళ్ళకు లైకులు కొట్టరు మీరు. కాబట్టి మా మీద కూడా ఒక దృష్టి పెట్టి లైకులు కొట్టి వాచింగ్ టైం పెంచండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను చదువు కూడా పెద్ద చదువు చదివినా, కానీ తర్వాత వాళ్ళకి జాబ్ రాలే.